హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీలో ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టం ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. తయారీ విధానం: కావాల్సిన పదార్థాలు: వేరుశనగలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తెల్లగొంగళి దినుసులు, జీలకర్ర. మీరు పులిహోర చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం చేసుకునే కోసం ఒక కడాయిలో నూనె వేసుకుని వేడైన తర్వాత ఈ తెల్లగొంగళి దినుసులన్నీ వేసుకుని బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ చిన్నగా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ని కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ రైస్ ఉడికేటప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుని బాయిల్ చేసుకోండి. ఆ రైస్లోనే కొంచెం సాల్ట్, పచ్చి నూనె వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకున్న ఈ దినుసులలో మనం చింతపండు గుజ్జు తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎల్లో కలర్ రైస్లో దీన్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్పూన్ పెట్టి కలుపుతున్నాను కాబట్టి మనకు అంత త్వరగా కలగదు ఫ్రెండ్స్. కొంచెం చేతితో కలుపుకుంటే బాగుంటుంది, చాలా త్వరగా కలిసిపోతుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో నా పులిహోర ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంది.